ఒక్క సంవత్సరం పాటు బంగారం కొనవద్దు అని మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కదా. అసలు దీని వెనకాల ఉన్న కారణాలేంటి, భారత్ ఎకానమీకి అలాగే గోల్డ్ కి ఉన్న సంబంధం ఏమిటి, మరి మన నిజంగా గోల్డ్ కొనడం ఆపేయాలా, ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఇండియాలో గోల్డ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. పెళ్లిళ్ళని, ఫెస్టివల్స్ అని, సేవింగ్స్ అని, ఇన్వెస్ట్మెంట్ అని ఏ విషయం వచ్చినా చాలా మంది ఫస్ట్ గుర్తు చేసేది గోల్డ్ నే. ఫస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గోల్డ్ అంటే ఎంత ఇష్టం అంటే ఒక ఎమోషన్. గోల్డ్ అంటే ఒక సెక్యూరిటీగా, అలాగే ఒక ఫ్యూచర్ సేవింగ్ గా వాళ్ళు భావిస్తారు. ఇలాంటి గోల్డ్ గురించి ఒక సంవత్సరం పాటు కొనవద్దు అని వార్త రావడంతో చాలా మంది అయితే షాక్ అయ్యారు. కొంతమంది అయితే గోల్డ్ బ్యాన్ చేస్తున్నారా అంటున్నారు, మరికొందరేమో దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదా అని భయపడుతున్నారు. అయితే అసలు నిజం ఏంటి అంటే, ముందుగా నిజంగా అసలు మోడీ గారు ఏమన్నారో తెలుసా? మొదటి ఒక విషయం క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ప్రభుత్వం బంగారు కొనడం ఇల్లీగల్ అని ఎక్కడా చెప్పలేదు, గోల్డ్ మీద బ్యాన్ కూడా పెట్టలేదు. రిపోర్ట్స్ ప్రకారం దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గోల్డ్ కొనుగోళ్లు కొంత తగ్గిస్తే మంచిదని ఒక ఎకానమిక్ సజెషన్ లాగా ఆయన అయితే మాట్లాడారు. అంటే ఇది ఒక అపియల్ లాంటిదన్నమాట. అంటే స్ట్రిక్ట్ రూల్ అయితే అసలే కాదు. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, భారతదేశం ఎందుకు ఎక్కువ గోల్డ్ ఇంపోర్ట్ చేస్తుంది అంటే, మనం భారతదేశం వేరే దేశాల నుంచి గోల్డ్ ని ఎక్కువగా తెచ్చుకుంటుంది. ఇప్పుడు అసలు కారణాల్లోకి వెళ్దాం, ఎందుకు ఇలా తెచ్చుకుంటుందో అని. మన దేశంలో గోల్డ్ డిమాండ్ చాలా ఎక్కువ, కానీ మనం ఉపయోగించే గోల్డ్ లో ఎక్కువ భాగం మాత్రం ఫారిన్ కంట్రీస్ నుంచే వస్తుంది. అంటే ఇండియా ఇతర దేశాల నుంచి గోల్డ్ కొనాలన్నమాట. దానికి డాలర్స్ పే చేయాలి. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. ఏంటో తెలుసా? సో డాలర్స్ ఎందుకు ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏంటంటే, మన ఇంట్లో శాలరీ వచ్చినప్పుడు అది మొత్తం అన్నెసెసరీ థింగ్స్ మీద ఖర్చు చేస్తే ఏమవుతుంది? సేవింగ్స్ తగ్గిపోతాయి కదా. అలాగే ఒక దేశానికి కూడా ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇండియా ఫారిన్ కంట్రీస్ నుంచి మనము ఏం చేస్తున్నాము అంటే ఆయిల్ ని, ఎలక్ట్రానిక్స్ ని, మెషినరీ, అలాగే గోల్డ్ ని, ఇలా చాలా రకాలని ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం. ఇవన్నీ కొనడానికి మనం డాలర్స్ పెట్టి వాళ్ళకి పే చేసి అక్కడ నుంచి మనం తెప్పించుకుంటున్నాం కదా. అప్పుడు మన దేశ ఆర్థికంగా కొంచెం నష్టపోతున్నట్లే కదా. అందుకనమాట గోల్డ్ ఎక్కుకుంటే దేశానికి అసలు ఏమవుతుంది అని ఇంకొక డౌట్ రావచ్చు. అంటే ఇండియాలో గోల్డ్ డిమాండ్ పెరిగితే దేశం ఎక్కువ డాలర్స్, అంటే మన దేశం నుంచి ఎక్కువ రూపీస్ డాలర్స్ రూపంలో వేరే కంట్రీస్కి అయితే వెళ్ళిపోతున్నాయి. దీంతో ఫారెన్ రిజర్వ్స్ మీద ప్రెజర్ పెరుగుతుంది అనమాట. రూపీ వాల్యూ అనేది వీక్ అయిపోతుంది. ఇంపోర్ట్స్ ఇంకా కాస్ట్లీ అయిపోతాయి అనమాట. అంటే ఇండైరెక్ట్లీ ఎకానమీ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో అందుకోసం అనమాట. మరి రూపీ వాల్యూ ఎందుకు పడిపోతుంది అని అంటే, ఇది కూడా చాలా సింపుల్ అండి. ఏంటంటే, డాలర్ డిమాండ్ ఎక్కువైతే రూపీ వాల్యూ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. రూపీ వీక్ అయితే పెట్రోల్ ధరలు పెరగవచ్చు, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కాస్ట్ పెరగవచ్చు. అంటే మనం వేరే దేశాల నుంచి మనం ఏమేమి తెప్పించుకుంటున్నామో వాటి అన్ని కాస్ట్ కూడా పెరగవచ్చు. అలాగే ఇన్ఫ్లేషన్ రావచ్చు అనమాట. అంటే మిడిల్ క్లాస్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. సో ఇంతే కాదండి, ఆయిల్ ప్రైజెస్ కూడా ఒక కారణం అనమాట. ఎందుకంటే ఇప్పటికే ఇండియాలో భారీగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తోంది. అంటే మనం వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ని తెప్పించుకుంటున్నాం కదా మనము. అప్పుడు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, గ్లోబల్ ఇష్యూస్ వల్ల ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియాకి ఇంకా ఎక్కువ డాలర్స్ అవసరమవుతాయన్నమాట. సో ఇప్పుడు ఇదే సమయంలో గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా ఎక్కువైపోయానుకో దేశానికి డబుల్ ప్రెజర్ అనేది పెరుగుతుందన్నమాట. మరి ఎకానమిక్స్ గోల్డ్ గురించి ఏం చెప్తున్నారు అంటే, ఎకానమిక్స్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్తున్నారు. ఏంటంటే, ఉదాహరణకు తీసుకుంటే, ఫ్యాక్టరీస్ కోసం మెషిన్స్ ఇంపోర్ట్ చేస్తే జాబ్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ గ్రో అవుతాయి. కానీ గోల్డ్ మెయిన్లీ దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము? జ్యువెలరీ అని, సేవింగ్స్ అని, అలాగే లాకర్స్ లో పెట్టుకోవడం కోసమే ఎక్కువగా అయితే ఉపయోగిస్తారు. అందుకే క్రిసిస్ సిచ్యువేషన్స్ లో గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిస్తే ఎకానమీకి కొంత రిలీఫ్ వస్తుందని అంటున్నారనమాట. ఇండియాలో గోల్డ్ కి ఎమోషనల్ వాల్యూ ఉంది, కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది. ఏంటో తెలుసా? ఇండియాలో గోల్డ్ కేవలం మెటల్ మాత్రమే కాదు, చాలా మందికి ఇది ఒక భద్రత లాంటిది, కూతురి ఫ్యూచర్ లాంటిది, అలాగే ఎమర్జెన్సీ సేవింగ్ లాంటిది. ఇండియాలో టోటల్ ఫ్యామిలీ కూడా గోల్డ్ ని ఒక ప్రెస్టేజ్ లాగా ఫీల్ అవుతారు. అన్ని కూడా గోల్డ్ లో కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ వెడ్డింగ్ లో గోల్డ్ కొనడం ఒక కల్చర్ లో భాగం అనమాట. మరి ఫెస్టివల్స్ అండ్ వెడ్డింగ్ ఎఫెక్ట్స్ కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలాగో తెలుసా? అక్షయ తృతీయ వచ్చినప్పుడు, దివాళీ అని, వెడ్డింగ్ సీజన్ లో గోల్డ్ సేల్స్ భారీగా పెరిగిపోతున్నాయి కదా. ఈ సమయంలో మనం ఇంపోర్ట్స్ కూడా ఎక్కువ అవుతాయి అనమాట. అందుకే ప్రభుత్వం ప్రజలు కొంత కంట్రోల్ చేస్తే ఎకానమీకి హెల్ప్ అవుతుందని భావిస్తుంది అనమాట. గోల్డ్ ధరలు ఎందుకు అసలు పెరుగుతున్నాయి విపరీతంగా అంటే, గోల్డ్ గ్లోబల్ గా చూసుకుంటే అన్సర్టైనిటీ పెరిగినప్పుడు చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. గోల్డ్ ని ఒక సేఫ్ జోన్ గా భావించి ఇక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, గోల్డ్ మొత్తం కూడా ఒక సేఫ్ ఎసెట్ లాగా ఫీల్ అవుతారు. అందుకే వార్స్, టెన్షన్స్, ఇన్ఫ్లేషన్స్ వచ్చినప్పుడు గోల్డ్ ప్రైజెస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అసలు మరి కామన్ పీపుల్ ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అయితే గోల్డ్ కొనొద్దా అని.
అయితే అస్సలే కాదండి, నీడ్ ఉంటే తప్పనిసరిగా కొనవచ్చు. పెళ్లిళ్ళు, ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి కదా, సో దానికైతే కొనవచ్చు. కానీ అన్నెసెసరీగా ఎక్కువ కొనడము, లోన్స్ తీసుకుని గోల్డ్ కొనడము, షో ఆఫ్ కోసం కొనడము, వాటిని అవాయిడ్ చేయమనే ఐడియాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి మోడీ గారు అయితే చెప్పారు దీనికోసం. మరి ఇన్వెస్ట్మెంట్ కోసం అల్టర్నేటివ్స్ గా ఏమైనా ఉంటాయా అంటే, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఎంటైర్ సేవింగ్స్ మొత్తం గోల్డ్ లో పెట్టడం కంటే సిప్ లాంటివి, ఎఫ్డి లాంటివి, అలాగే ఎమర్జెన్సీ ఫండ్స్ లాంటిలో, ఇంకా ఉంటాయి కదా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిలో, ఇలా బ్యాలెన్స్ గా పెట్టడం బెటర్ అని అంటున్నారనమాట. మరి సోషల్ మీడియాలో వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో చాలా మంది గోల్డ్ బ్యాన్ చేశారు, గోల్డ్ ప్రైజెస్ తగ్గిపోతాయి విపరీతంగా, ఇలాంటివి చాలా కూడా స్ప్రెడ్ చేస్తున్నారనమాట. కానీ అఫీషియల్లీ ఇలాంటి అనౌన్స్మెంట్స్ అయితే లేవు. అందుకే ఏ వార్తైనా వెంటనే నమ్మకూడదు. ట్రస్టెడ్ సోర్సెస్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్ గా ఒక రియాలిటీ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే, గవర్నమెంట్ కన్సర్న్ ఏంటిది అంటే, డాలర్స్ అవుట్ఫ్లో తగ్గాలన్నమాట. ఇంపోర్ట్స్ కంట్రోల్లో ఉండాలి, అప్పుడు ఎకానమీ స్టేబుల్ గా ఉంటుందని వాళ్ళకు చిన్న ప్రయత్నంగా ఇదైతే చేస్తున్నారు. అందుకే పీపుల్స్ అంతా కూడా కొంత కేర్ఫుల్ గా గోల్డ్ కొనాలని ఇండైరెక్ట్లీగా చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఫైనల్ ఎండింగ్ ఏంటంటే, గోల్డ్ మనం ఒక కల్చర్ లో చాలా ఇంపార్టెంట్ కదా, మన కల్చర్ లో గోల్డ్ అనేది, కానీ దేశ ఎకానమీకి కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ అనమాట. అందుకే ఎమోషనల్ డెసిషన్స్ తో కాకుండా ఫినాన్షియల్లీ స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడం బెటర్. ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.